హాయ్ అండి. చాలా రుచిగా ఎంతో ఈజీగా కోనం చేపల పులుసు తయారు చేస్తున్నాను. పులుసు చాలా చాలా బాగుందని మా అన్నయ్య మా వారు చెప్పారు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఎడలపాటి గిన్నె పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్తో పాటు టమాటా కూడా ఆడేసుకొని వేసుకోవాలండి. దీంట్లోనే రుచికి సరిపడే సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాతను కోనం చేపలు నేను కొన్ని పెద్ద ముక్కలు తీసేసానండి ఫ్రైకి. అయితే ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాతను మనం క్లీన్ చేసుకున్న చేపలు కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు వాటర్, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి పులుసు. ఈ విధంగా మరిగిన తర్వాత సగం మరిగిన తర్వాత నేనైతే ముక్కలు తీసేసానండి విడిపోతాయని. పులుసు అయితే బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసి